హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. కంటెంట్ ఏంటి అంటే, ఈ 9 నవరాత్రుల్లో, ఈ 9 రోజుల్లో అమ్మ మీకు ఏమి ఇవ్వబోతుంది? 9 కార్డ్స్ పెడతా, ఓకేనా? 9 కార్డ్స్ పెట్టేసేసి ఈ 9 రోజుల్లో మీ లైఫ్లో ఏదైనా మెరాకిల్ జరిగితే నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, పాజిటివ్ మైండ్తో చూడండి. ఏముందిలే అని మాత్రం దయచేసి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు చూడనవసరం లేదు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే నా వీడియో చూడండి. వన్, 2, 3, 4, 5, 6. శ్రీమాత్రే నమః. చెప్తాను. 9 డెత్. ఇక్కడ 9 కార్డ్స్ పెట్టారు, ఓకేనా? మనకి ఈ అమ్మ ఈ 9 రోజులు గుప్త నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన వారాహి తల్లి ఏ విధంగా మనకిస్తుంది చూద్దాం. మీరు బ్యాలెన్స్ లేక బాధపడుతున్నారా? ఈ బ్యాలెన్స్ కార్డు తెగొచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాలెన్స్ లేక బాధపడుతుంటే మీకు బ్యాలెన్స్ క్లారిఫికేషన్ దీంతో తీస్తాను, ఓకే? మీకు బ్యాలెన్స్ రాబోతుంది. శ్రీమాత్రే నమః. 2 ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్ కార్డ్ క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఓకే? చెప్పాను కదా, బ్యాలెన్స్ రాబోతుంది. ఓకే, దీనికి చూద్దాం. ది హెర్పెంట్తో మీకు మంచి లైఫ్ గ్రోత్, ఏదన్నా గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తున్నా, పదే కార్డు వస్తుంది. గవర్నమెంట్ జాబ్కి ఏదైనా ట్రై చేస్తున్నా మీరు బాధపడని అవసరం లేదు. ఖచ్చితంగా చూస్తున్న మా వ్యూవర్స్కి గవర్నమెంట్ జాబు రాబోతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం. ఎస్, ఓకే, మీ విష్ నెరవేరబోతుంది. మీకు ధైర్య సాహసాలు రాబోతున్నాయి. మీ వీల్ చేంజ్ అవ్వబోతుంది. డెత్ రీబర్త్ అవ్వబోతున్నారు మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి దానికి, ఓకేనా? మీకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఒక బోనస్ కోసం ట్రై చేస్తున్నారా? మీరు చేస్తున్న జాబ్ కొత్త జాబ్ కావాలనుకుంటున్నారా? ఒక స్టెప్ ముందుకేయాలనుకుంటున్నారా? ముందుకేయబోతారు, ఓకేనా? 5 ఆఫ్ వాండ్స్తో వీరు ఏదైనా గొడవల్లో సమస్యల్లో చిక్కుకొని ఉన్నారా? శ్రీమాత్రే నమః. మీకు ఒక బ్యాలెన్స్ది వస్తుంది. ఒక గొడవల నుంచి మీరు పదే గొడవలు కానీ చేసుకుంటూ మెంటల్గా ప్రశాంతత లేక ఫిజికల్గా బాధపడుతూ అందరితో గొడవలు, మీరు చేస్తున్న వర్క్లో గొడవలు కానీ ఉంటే మీకు అతి త్వరలో మీకు అమ్మ హై ప్రిస్టెస్తో చాలా కూల్గా, రిలాక్స్గా, ప్రశాంతంగా ఉండబోతున్నారు, ఓకేనా? ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు చూస్తున్న మా వ్యూవర్స్ ఒకవేళ సింగిల్ ఓరియంట్ అయి పర్సన్ అయి ఉండి లైఫ్లో చిరాకు చీదరతో ప్రశాంతత లేకపోతే మీకు అలాంటి వాళ్ళకి క్లారిఫికేషన్ చూడండి ఎలా వచ్చేసింది. ఇలా ఆవేశంతో ఉన్న మీరు ప్రశాంతంగా మారబోతున్నారు. ఎందుకంటే డెత్ వచ్చేసింది. ఇలా అవ్వబోతున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చాలా పాజిటివ్ వస్తుంది రీడింగ్, ఓకే? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండుంటే, మీ పర్సన్కి మీరు దూరంగా అయ్యి ఉంటే మీకు దీనికి క్లారిఫికేషన్ తీస్తా. శ్రీమాత్రే నమః. 7 ఆఫ్ వాండ్స్, ద మూన్, వెరీ నైస్. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మూన్ వచ్చేసి.
3 ఆఫ్ వ్యాండ్స్తో మీరు కానీ మీ పర్సన్ నుంచి బాధపడుతుంటే, ఒకవేళ హీల్ అవ్వకుండా ఉండుంటే 7 ఆఫ్ వ్యాండ్స్తో ఆయన వాటెవర్ ఎవరైనా సరే కాల్స్ కోసం మెసేజ్ కోసం మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారా, బాధపడుతున్నారా, అవసరం లేదు. ఎంతలా ఏడుస్తున్నారంటే ఈ పర్సన్ గురించి మీరు బయటపడతారు. మీ విషయం అతి త్వరలో. ఇక్కడ మనకు 9 వచ్చేసింది. ఓకే, 9 ఆఫ్ కప్స్, 9 డేస్ చెప్తున్నా. ఈ 9 డేస్లో మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. లేదనుకుంటే ఒక కొత్త రిలేషన్లోకైనా మీరు మూవ్ అవుతారు. ఓకేనా. పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్లీ ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకేనా. మన పాజిటివ్ ఉన్న కార్డ్స్కి క్లారిఫికేషన్ అక్కర్లేదు. ఓకే. ఏంటి, హై ప్రిస్టస్కి చూస్తున్నారు. హై ప్రిస్టస్ మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ. దైవికంగా మీరు ముందుకెళ్ళడానికి చాలా 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 ఎక్కువ అవేక్నింగ్ అవుతుంటారు. ఓకేనా. ఎందుకంటే మనకి ఇవి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి. ఓకేనా. అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. దీని కింద మనకి కార్డు వచ్చింది. ఎందుకంటే కొంతమందికి రీయూనియన్ అవుతుంటుంది, కొంతమంది కొత్త రిలేషన్లోకి వెళ్తుంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటారు. 6 ఆఫ్ కప్స్. ఓకే, సూపర్. 6 ఆఫ్ కప్స్తో మీకు న్యూట్రల్గా ఉంటారు, బ్యాలెన్స్ వస్తుంది, కొత్త రిలేషన్లోకి అడుగు పెడతారు, మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు, మీకు అంత శుభం జరుగుతుంటుంది. మనకు ఒక 3 కార్డ్స్ నెగిటివ్ వచ్చేసేసినాయి. ఓకేనా. శ్రీమాత్రే నమః. చెప్పండి ఏంజల్స్, చెప్పండి. ఇంతకుముందు ఒక వీడియో చేద్దామని చూశాను, మధ్యలోనే స్టాప్ అయిపోయింది. ఎంత పెద్ద వీడియో అయిందంటే అంత పెద్ద వీడియో అయిపోయింది. అమ్మకి ఇష్టం లేదేమో ఆ వీడియో అప్లోడ్ చేయడం, మధ్యలోనే అయిపోయింది. రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి. 3 కార్డ్సే తీస్తా. నాట్ ది రైట్ టైం, వెయిట్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కాంప్రమైజ్ అవ్వాలా, అవ్వండి. ఎవరితోనైనా కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే అవ్వండి. ఎందుకంటే ఇంత బాధపడుతున్నారు కాబట్టి. ఓకేనా. రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి. డైస్ వేస్తాను. డైస్ వేసాక రాశులు చెప్తాను. నెంబర్స్కి ఏ మీనింగ్ వస్తుందో నేను కుదిరితే ఈవినింగ్ వేస్తాను. ఓకేనా. డైస్ వేసినప్పుడు మీరేమనుకుంటున్నారో ఏదైనా అనుకోండి, మీకు నచ్చినట్టు. 2. ఓకే. నా మనసులో 2 అనుకున్నాను. 1. 2. 0. నాన్సెన్స్గా ఆలోచించకండి. ఓకేనా. 4. 4. Once again 4. 444. ఓకే. 444 1 2 3 0 వచ్చేసింది. ఓకేనా. ఇక రాశులు వచ్చేసేసి ఇక్కడ మనకు ఏంటి అని అంటే శ్రీమాత్రే నమః. వృషభం, కన్య, మకర రాశులు వచ్చేసారు. పెంటికల్స్. కర్కటక, మీనం, వృశ్చిక రాశి. ఇక్కడ వ్యాన్స్ తక్కువ కనపడుతుంది. ఓకే. మేషం, సింహ, ధనురాశి. స్వార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకటే కార్డు వచ్చింది అనుకుంటా. 2 కార్డ్స్ వచ్చేసాయి. మేషం, సింహ, ధనురాశి. ఓకే. ఇక్కడ నెంబర్స్ వచ్చేసేసి 1 5 7 3 3 9 8 1 2 6 1 1 నెంబర్ 1 అనేది ఎక్కువ వచ్చేసింది. ఇవ్వండి. ఓకే. లెటర్స్ వచ్చేసేసి ఏ లెటర్, జే లెటర్, కే లెటర్, బి లెటర్, డి లెటర్, ఆర్ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్,
కే లెటర్, జే లెటర్, టీ లెటర్, క్యూ లెటర్, ఎం లెటర్, ఎన్ లెటర్, ఎన్ లెటర్. ఓకేనా? ఇదండి. ఎనీవే వన్స్ అగైన్ ఈరోజు ఎవరు ఓపిక ఉంటే ఓపికకు తగ్గట్టు అమ్మకి సేవ చేసుకోండి. ఓకేనా? ఆ తల్లి ఖచ్చితంగా మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మనస్ఫూర్తిగా తల్లిని ఆరాధించండి, నమ్మండి. ఓకేనా? ఆ వారాహి తల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందన చేసుకోండి. ఓకేనా? మీ లైఫ్లో మంచి జరగాలని ఈ 9 డేస్లో ఏ మెరాకిల్ జరిగినా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుని కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే? థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ.